రెడ్డిగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ లో కీలక పురోగతి చోటు చేసుకుంది. గత నెల రోజులుగా టన్నెల్లో చిక్కుకొని మృతి చెందిన కార్మికుల మృతదేహాలను వెలికి తీసేందుకు ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే టన్నెల్ నుంచి బీహార్ కి చెందిన గుర్ప్రీత్ సింగ్ మృతదేహాన్ని రెస్క్యూ బృందం వెలికి తీసింది. నేడు మరొకరి మృతదేహాన్ని రెస్క్యూ బృందం వెలికి తీశారు. కన్వేయర్ బెల్ట్ కు 50 మీటర్ల దూరంలో మృతదేహాన్ని గుర్తించి వెలికి తీసినట్లుగా రెస్క్యూ టీం వెల్లడించింది. ఇక లభ్యమైన కార్మికుడి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తమైతే నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్లు రోజు రోజుకు క్లిష్టంగా మారుతున్నాయి. దీంతో కార్మికుల మృతదేహాల వెలికితీత కష్టమవుతోందని అధికారులు తెలిపారు. రెడ్డిగా ఎస్ఎల్బీసీ టన్నెల్లో మరో మృతదేహం అయితే లభ్యమైంది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఎస్ఎల్బీసీ టన్నెల్లో పురోగతి కనిపిస్తోంది, మరో మృతదేహం కూడా లభ్యమైనట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. గుడ్ ఆఫ్టర్నూన్ మమత. తెలంగాణలోని గత 32 రోజుల క్రితం జరిగినటువంటి శ్రీశైలం టన్నెల్లో జరిగినటువంటి ప్రమాదం, అక్కడ మృతి చెందినటువంటి 8 మంది కార్మికులను వెలికి తీయడానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలోని 12 రిస్క్ టీంలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 12 రిస్క్ టీమ్స్ కేంద్ర సంబంధించినటువంటి బలగాలే కావచ్చు, సంబంధించినటువంటి సాంకేతిక నిపుణులతో జరిగినటువంటి ఈ 32 రోజులు జరిగినటువంటి ఈ ప్రమాదానికి సంబంధించి ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సమీక్ష చేయడం జరిగింది. ఈ సమీక్ష జరిగినటువంటి విషయాలలో కూడా కొంత సాంకేతిక లోపాలు ఉన్నాయి అనేది కూడా ఆ రిస్క్ టీమ్స్ కూడా చెప్పడం జరిగింది. ఆ చెప్పిన క్రమంలో కూడా పూర్తి స్థాయిలో ఎక్కడైతే ఉంటారో వాళ్ళకి వెలికి తీయడానికి ఆ ప్రమాదం జరిగిన 50 మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక డేంజర్ జోన్ గాను ప్రకటించారు. ఆ ప్రకటించిన క్రమంలో కూడా కొంత వెసులుబాటు లేకుండా ఇబ్బందికరమైన పరిస్థితి ఉండటంతో ఈ సంబంధించినటువంటి మృతదేహాలు వెలికి తీయడానికి కొంత లేట్ అవుతుందనేది ప్రభుత్వం కూడా చెప్తుంది. దీనికి సంబంధించి కూడా నిన్న జరిగినటువంటి రివ్యూలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు కూడా చేయడానికి ప్రత్యేకించి 6 కోట్ల బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది. ఇదే విషయానికి సంబంధించి చూసినట్లయితే ఏదైతే మృతదేహాలకు సంబంధించి వెలికి తీస్తున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి వాటర్ ఫ్లోని కావచ్చు, సంబంధించినటువంటి ఇంట్లో ఉన్నటువంటి బురదమయమైనటువంటి విషయాలన్నింటినీ ఏదైతే రిస్క్ టీమ్స్ స్పష్టంగా ఈ రివ్యూలో చెప్పడం జరిగింది. ఇదే విషయంలో జరిగిన రివ్యూకి సంబంధించి నిన్న తవ్వకాలు ప్రారంభిస్తున్న క్రమంలోనే ఒక డెడ్ బాడీ కూడా వెలికి తీయడానికి అక్కడ తీసుకున్న క్రమంలో స్పష్టంగా చెప్పారు. ఈ డెడ్ బాడీకి సంబంధించి ఎవరిది మృతదేహము ఎప్పుడు వాళ్ళ డిఎన్ఏ టెస్ట్ ద్వారా మాత్రమే తెలుస్తుందని కూడా ఆ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. దీనికి సంబంధించిన వివరాలు కూడా ఇంకా తెలవాల్సినది ఉంటాం. రైట్, అదేవిధంగా స్పాట్ నుంచి ముందుకు వెళ్ళలేని పరిస్థితులు కూడా ఉన్నాయి. ఒకవేళ ముందుకు వెళ్తే కూలిపోయే ప్రమాదం ఉంది అనేసి కూడా చెప్తున్నారు. మరి మిగతా మృతదేహాలకు సంబంధించి ఏ విధంగా మరి ఏం చెప్తారు? ప్రధానంగా చూసినట్లయితే 8 మంది ఈ సంబంధించినటువంటి 13.5 దగ్గర జరిగినటువంటి ఈ ప్రమాదము అక్కడ ఉన్నటువంటి స్పాట్ ఏదైతే ఉందో అక్కడ పూర్తిగా వాటర్ అవుట్ నుంచి వచ్చేటటువంటి వాటర్ లో కిరుక్కుపోయిన సంబంధం. ఈ చెప్తున్నటువంటి సహాయ చర్యలో భాగంగా అక్కడ పూర్తి స్థాయిలోని పెద్ద ఎత్తున అన్ని ఏర్పాటు కూడా జరిగింది. అక్కడ ఉన్నటువంటి కొంత టెక్నికల్ ప్రాబ్లం వల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉందనేది ఆ రిస్క్ టీమ్స్ కూడా రివ్యూలో జరిగింది. దానికి సంబంధించిన విషయాలు కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. మొన్నటి దాకా జరిగినటువంటి ఒక సహాయ చర్యలో భాగంగా చేసినటువంటి విషయాలలో పూర్తి స్థాయిలో 12 రిస్క్ టీమ్స్ తీవ్ర ప్రయత్నం చేసినా కొంత ఫలితం లేకపోయింది. అయినా కూడా ఎక్స్టెన్షన్ గా స్పీడప్ వర్క్ చేయడానికి ఇక్కడ డేంజర్ జోన్ ఉన్నది. దీనికి ఆ డేంజర్ జోన్ లోకి వెళ్తే ఇక్కడ ఎవరైతే రిస్క్ టీమ్ లో పనిచేస్తున్నారో వాళ్ళకు కూడా ప్రమాదం అనేది కూడా ఆ ఒక 12కు సంబంధించిన టీంలకు సంబంధించినటువంటి ఆ కమిటీ కూడా నిర్ధారించింది. దీనికి సంబంధించి డేంజర్ జోన్ సేఫ్ లోకి పోవాలంటే దానికి సంబంధించి కొంత సమయం కావాలనేది కూడా అక్కడ ఉన్నటువంటి రిస్క్ టీం కూడా చెప్పారు. అందులో భాగంగా నడుస్తున్న క్రమంలోనే మెల్లమెల్లగా జరుగుతున్నటువంటి వర్క్ లో భాగంగానే నిన్న వెలికి తీశారు. దీనికి సంబంధించినటువంటి సహాయ చర్యలు కూడా ముమ్మరం చేయడానికి
తెలంగాణ ప్రభుత్వం కూడా ఇమీడియట్లీ 6 కోట్ల రూపాయలను కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.